వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయిని పండించి యువత చేత గంజాయి అమ్మించి అక్కడ కూడా పెద్ద స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణే ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడానికి గల కారణాలు కూడా ఆ గంజాయి స్మగ్లింగ్, ఆ వివరాలు అతను తెలియటం వల్లే చంపాడని చెప్పి వార్తలు వచ్చినాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు అనే బ్రాండ్ అడ్డం పెట్టుకుని నారా లోకేష్ అనే యువనేత వైజాగ్కి గూగుల్ తీసుకొస్తే ఆ గూగుల్ మీద కూడా పడి గొల్లుమని ఏడుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏందిరా, ఎందుకు ఏడుస్తున్నారా, రాష్ట్రం బాగుపడుతుంది కదా, మీలాంటి సన్నాసులు కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా అని అనుకుంటా ఉంటే తెలిసిన విషయం ఏంటంటే 6093 అని కొడితే గూగుల్ మొత్తం జగన్మోహన్ రెడ్డి డేటాను బయట పెడతా ఉందంట. అది కడుపుమంట అంటాడు గూగుల్ అంటే జగన్మోహన్ రెడ్డి చరిత్రని, నీచ చరిత్రని, దోపిడీని మొత్తం గూగుల్ డేటాలో భద్రపరచడం వల్ల ఎవరు 6093 అని కొట్టినా 6093 అంటే వైఎస్ జగన్ రెడ్డి దోచుకున్న దోపిడీలు ఇవి, దోచుకున్న కోట్లు ఇవి, దోచుకున్న విధానం ఇది, ఈ వ్యవస్థలో ఎంత దోచుకున్నాడని చెప్పి మొత్తం డేటా ఇస్తుందంట గూగుల్. అందుకే జగన్మోహన్ రెడ్డి దండుపడెం బ్యాచ్కి గూగుల్ అంటే కోపం అంట. ఇప్పుడు గూగుల్ విశాఖపట్నం రావడానికి కూడా అడ్డుకోవడానికి గల కారణం, విమర్శించడానికి గల కారణం కూడా అదేనట. గంజాయి వర్సెస్ గూగుల్ విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు శ్రీలీల గారు. వారిని అడిగి మన విశ్లేషణలు తీసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. గంజాయి వర్సెస్ గూగుల్ చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గంజాయి పండించి అమ్ముకుని వేల కోట్లు పోగు చేసుకుంటే నారా లోకేష్ గూగుల్ తీసుకొచ్చి లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అవుతున్నాడు. ఇక్కడ గంజాయి అంటే జగన్ రెడ్డి, గూగుల్ అంటే నారా లోకేష్. ఎట్లా విశ్లేషిస్తారు? VIZAG వైజాగ్, జీ ఫర్ గాంజా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, అలాగే ఈ జీనే మళ్ళీ మనం చెప్పుకుంటే గూగుల్. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు? అసలు ఏది చేసుకోలేడు. ఇంకా దీన్ని చూస్తుంటే ఇంకా ఆయనకి అజీర్తివంతులు తయారైనాయి అంటే ఎందుకో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరో చెప్పారంటండి, పేరు మార్చి వ్యాపారం చేస్తే విపరీతంగా నీకు కలిసి వచ్చిద్దని. అంటే జగన్ కదా, JAGN, గాంజా, GANJ గాంజా. అంటే పేరు మార్చి గాంజా బిజినెస్ చేస్తే బాగుండిద్దని సలహా ఇచ్చారు. అందుకనే ఆయనకు బాగా కలిసి వచ్చింది ఇది అనే టాక్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇంకేం చెప్పాలి వీళ్ళ గురించి? మీకు గుర్తుంది లేదు, గతంలో కూడా సత్యం కంప్యూటర్స్ అని సత్యం రామలింగరాజు గారి మంచి కంపెనీ ఉండేది, ఐటీ కంపెనీ. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఐటీలో ఉద్యోగాలు సత్యం కంప్యూటర్ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు బాగా వచ్చాయి. జీతాలు కూడా మంచి మంచి జీతాలు ఇచ్చేవాడు ఆయన. సోషల్ సర్వీస్ కూడా బాగా చేసేవాడు. 108 కూడా ఆయన ప్రవేశపెట్టింది. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హైజాక్ చేసి కుయ్ అంట నాటకాలు పోయి 4 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ సత్యం కంప్యూటర్స్ని, సత్యంని తిరగరాసి మైటాస్ చేపించి జగన్మోహన్ రెడ్డి సత్యం రామలింగరాజు అబ్బాయిలు ఇద్దరిని అడ్డం పెట్టుకుని, అంటే వాళ్ళకున్న వైట్ మనీని బ్లాక్ మెయిల్ చేసి దోచుకొని వాళ్ళ నిలువున ముంచేశాడు. ఆ సత్యం రామలింగరాజు గారు ఈ దుర్మార్గుడి వల్ల ఎన్ని సంవత్సరాలు జైలు ఉన్నాడో చూసాం మనం. ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. వేల మంది పనిచేసే ఆ సంస్థ భ్రష్టు పడిపోయింది జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడగానే. అలాగే జగన్ తిరగేసి గంజాయి చేసిన ప్రజల విఘ్నులు కాబట్టి తొక్కి నారలాగి 11 ఇచ్చి యలహంక పారిపోయేదా తరిమి కొట్టారు. అంటే ఇక్కడ తల్లిని ఓడించారని కక్ష కట్టాడు ఉత్తరాంధ్ర మీద. ఉత్తరాంధ్ర షాడో సీఎంగా విజయసాయి రెడ్డి. మీరు పొరపాటు పడుతున్నారండి. మీరు అందరూ తల్లిని ఓడించిన సంతోషపడి ఉంటాడు బాగా. అంటే సినిమాలో మన మహేష్ బాబు సినిమాలో సైకో ఒకడు ఉంటాడు, విలను తమ్ముడిని చంపేసి కింద పడేస్తాంటే నవ్వుకుంటా ఉంటాడు ప్రజల మధ్యలో నుంచి. అలాంటి సన్యాసి జగన్మోహన్ రెడ్డి. వికృతంగా నవ్వుకుంటాడు మనిషి. సైకో ఆనందం. తల్లిని ఓడించినందుకు చాలా సంతోషపడి ఉంటాడు. కాకపోతే ఆ విశాఖపట్నం పరిసర ప్రాంతాల వేల ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి, అవన్నీ కోట్ల రూపాయలు విలువ చేసాయి కాబట్టి వాటి మీద కన్నుపడి విశాఖపట్నం వెళ్ళి ప్రేమ చూపించాడు తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తల్లి లేదు, చెల్లి లేదు, విశాఖపట్నం లేదు, ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు పరదాలు కట్టుకోలేదేమో, ఈ భూములు కనపడకుండా ఉండేవి పరదాలు కట్టుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి. కనీసం ఆ పరదాలు అక్కడన్నా కట్టకపోదురు వీళ్ళు. కట్టినడితే ఇప్పుడు యలహంక ప్యాలెస్ ఏదైతే మనం ఋషికొండ ప్యాలెస్ అనుకుంటున్నామో, పరదాలు కట్టే పని లేకుండా విజయసాయి రెడ్డిని అక్కడ అపాయింట్ చేశాడు. మీకు గుర్తుంది లేదు, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ మెంబర్ ఇచ్చి విశాఖపట్నానికి ఇన్ఛార్జ్ చేశాడు.
పంపించాడు. అందుకనే shadow మొత్తం CM అని చెప్తారు. మనం దోచుకుంటాక ఎన్ని వేల ఎకరాలు ఉంది, ఎక్కడెక్కడ ఏ పరగణ ఉందో మొత్తం దోచేద్దాం, రెడీ చేయమని చెప్పి చేశాడు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ మీద కనపడింది కూడా అప్పుడే. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2015, 18, 19 వరకు చూసినా వీళ్ళు ఏదైనా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా, ఒక మ్యాప్ పెట్టుకున్నా, వాళ్ళు ఏంటంటే ఇదిగో ఇక్కడ భూములు ఉన్నాయి, ఈ పేదలకు ఎలా ఉపయోగపడతాయి, లేకపోతే ఇక్కడ ఏం పంటలు పండుతున్నాయి, ఇక్కడ మనకి ఏ ఖనిజల బాగా లభిస్తుంది, దానివల్ల రాష్ట్రానికి ఏం అభివృద్ధి అనేది వీళ్ళు చూస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ మ్యాప్ పెట్టుకొని ఎక్కడ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ పొలాలు ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, అవన్నీ మనం ఎక్కడ స్వాధీనం చేసుకోవాలి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది, అలవాటు వచ్చేసింది. తరతరాలకి చెరుగున చిరునామాలాగా వస్తుంది ఆ డిఎన్ఏ అంతే. అది కాబట్టి వీళ్ళు ఈ రోజున నిజంగా వైజాగ్ గూగుల్ ఏదైతే వచ్చిందో కొన్ని $100 బిలియన్ ఈ రోజున ప్రజలకి చెరువులోకి రాబోతుంది. యువతకి మంచి ఉద్యోగ భరోసాలు ఇవ్వబోతున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఓర్చుకోలేక చచ్చిపోతున్నారు. సొంత ఎంపీలని హింసించడంలో దిట్ట వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎంవి సత్యనారాయణ గారు మరి ఆయన కూడా మరి అక్రమంగా వాళ్ళ దగ్గర ఉన్న ఈ రియల్ ఎస్టేట్ భూములు లాక్కోవటం అనే విషయంలో వాళ్ళను కూడా కిడ్నాపులు చేయటం, బెదిరించడం, కుటుంబ సభ్యుల మీద దాళ్ళు, రకరకాల కార్యక్రమాలు. ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదో చేసినట్లు ఉంటాడని జగన్మోహన్ రెడ్డి చేశాడు. వీడియో అప్పుడే బయలుపోయింది, ప్రారంభోత్సవం చేశారు, అట్లా వదిలేరు, ముక్కలు అయిపోయింది. అది జనాలు కూడా ఫ్లోట్ అయ్యారు దాంతో పాటు, పాపం అయిపోయారు. ఇంకా ఈరోజు చూస్తే గ్లాస్ బ్రిడ్జ్ సిబిఎన్ గారు ఎంత గొప్పగా ఉంది. మరి ఒక సమర్థవంతమైన నాయకుడు పనిచేస్తే ఎలా ఉండిద్ది, అసమర్థుడు పనిచేస్తే ఎలా ఉండిద్ది అంటే ఇవే వ్యత్యాసం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఋషికొండని 6 నెలల్లో 500 కోట్లు పెట్టి నువ్వు రెడీ చేసుకున్నావు, 60 నెలల్లో మెడికల్ కాలేజీలు రెడీ చేయలేకపోయావు. ఇంకా నర్సీపట్నం వెళ్ళి ఈయన ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, అది చేసాం ఇది చేసాం, ఆహా అనాలి ఓహో అనాలి. ఎందుకు అనాలి? రంగులే ఈ సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా, చెత్త కవులు చెప్తా, చెత్త ట్వీట్లు వేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు పులివెందుల ఎమ్మెల్యే. అప్పట్లో ప్రజల కర్మకాలి రాష్ట్రాన్ని దరిద్రం పట్టినట్టు పట్టి ముఖ్యమంత్రికి పనిచేశాడు. తన సొంత నియోజకవర్గంలో ఇంకో $200 కోట్ల ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోద్ది. అది కూడా పూర్తి చేయలేని అసమర్థుడిని ఇంకా వీళ్ళు పలకలో కూర్చోబెట్టి మోస్తున్నారంటే అతనే దుర్మార్గుడు అనుకుంటే వీళ్ళు ఎంత సన్నసలో చూడండి, ఎంత వెదలో చూడండి. మరి అంతేగా. ఇప్పుడు ఆయన ఏదో నెత్తి మీద పెట్టుకుంటే కోళ్ళకి దానా వేసినట్టే అత్తా ఉంటాడని చెప్పేసి వీళ్ళ ఆలోచన. దానికోసమే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ సినిమాలో కృష్ణలో ఏదో ఉండేది, కొత్త దేవుడు అని చెప్పి పలకీలో మోస్తూ ఉంటారు, అట్లా మోస్తున్నారు కొత్త దేవుడిని. ఆవిడ చెప్పింది కదా, పార్టీ ఒక ఆవిడ ప్రత్యేకమైన అంశ ప్రత్యేకంగా ఆవిర్భవించాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన వీళ్ళకు దేవుడు అంట, సైతాన్లాగా ఆవిర్భవించుంటాడు. సైతానే చెప్పింది కదా, ఈ సైతాన్ సైన్యం అని షర్మిల అప్పుడప్పుడు అంట్లా ఉండిద్ది. ఈ సైతాన్ సైన్యమని మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, సైతాన్ సైన్యం అని షర్మిల గారు చెప్తూ ఉంటారు. ఈ రోజున తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు. గత చరిత్ర చూస్తే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గూగుల్ సత్యం కంప్యూటర్స్ దగ్గర నుంచి మరి ఈరోజు గంజాయి బ్యాచ్ వరకు ఏ విధంగా దోచుకున్నారో ఈ రెండింటికి వ్యత్యాసం ప్రజలు గమనించారు కనుకే 151 నుంచి 11కు పరిమితం చేసి పక్కన పడేసినా కూడా మాకు ఏ మాత్రం ఎక్కడ చీము రక్తం అనేది లేదు, మేము ఇలానే ఉంటాము, మేము ఇలానే ప్రవర్తిస్తాము. ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద విషం చిమ్మటమే మాకు మెయిన్ టార్గెట్గా పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే జీవన పరమావధిగా వాళ్ళు బ్రతుకుతున్నారు ఇప్పుడు కూడా. గూగుల్ వల్ల 200 ఉద్యోగాలు కూడా రావు అంటూ పిల్ల సచ్చిన కోతిలాగా ఏడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా రాకపోయినా, ఒక్క ఉద్యోగం కూడా రాకపోయినా మిమ్మల్ని ప్రజలు మెట్టుతో కొట్టి మీరు సన్నాసులరా వెధవలరా మాకు పనిచేసే అవకాశం మీకు లేదని చెప్పి చాచి కొడితే మీ నాయకుడు యలహంక పారిపోయాడు, అక్కడి నుంచి లండన్ పారిపోయాడు. మిగతా సన్నాసులు జేడలో మగ్గుతున్నారు. ఇంకా 4-5 కారు కోతలకు వస్తున్న యదవలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఆ గూగుల్ క్యాంపస్లో సెక్యూరిటీ ఉద్యోగం కూడా ఇచ్చే స్థాయి మీకు లేదు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా అది నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మీరు మీ బతుకులు బాగు చేసుకుంటూ కనీసం మీరు చేసిన తప్పుల్ని సమీక్షించుకొని ఒక్క మంచి పనైనా చేసే ప్రయత్నం చేయండిరా సన్నాసులారా అంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.